బీజేపీ వర్సెస్ బీజేపీ. ఇక్కడ ఆపోజిషన్ కాదు, ఇక్కడ యాంటీ గవర్నమెంట్ ప్రాపగాండా కాదు. యూజీసీ కొత్త రూల్స్ వల్ల బీజేపీ సపోర్టర్సే బీజేపీ గవర్నమెంట్ మీద ఓపెన్గా డిస్సాటిస్ఫాక్షన్ చూపిస్తున్నారు. చాలా కాలేజెస్లో, యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ రోడ్స్ మీదకి వచ్చారు. ఈ రూల్ డిస్క్రిమినేషన్ని ఆపడం కోసం వచ్చిందంట. కానీ గ్రౌండ్ రియాలిటీలో స్టూడెంట్స్ మధ్య ఇంకా డిఫరెన్స్ పెంచుతోంది. అసలు అందరూ చెప్పేదేంటంటే ఈ రూల్ మొత్తం రాంగా, లేక ఈ రూల్స్లో కొన్ని పార్ట్స్ అర్జెంటుగా చేంజ్ చేయాలా? నౌ లెట్స్ టాక్ ఫుల్లీ అబౌట్ ద న్యూ యూజీసీ రూల్స్ దట్ ట్రిగర్డ్ ద ప్రొటెస్ట్స్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అండ్ హౌ ఇట్ షుడ్ బీ సో ఇట్ ఈస్ ఫేర్ అండ్ జస్ట్. హాయ్, దిస్ ఈజ్ లక్ష్మీ నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నరసింహ టాక్స్. ఇక్కడ ఎమోషనల్ స్లోగన్స్ ఉండవు, ఇక్కడ బ్లైండ్ సపోర్ట్ ఉండదు, ఇక్కడ ఫ్యాక్ట్స్ మరియు లాజిక్ మాత్రమే ఉంటాయి. యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇది యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కింద వర్క్ చేసే ఒక స్టాట్యుటరీ బాడీ. ఇండియాలో ప్రతి యూనివర్సిటీ, ప్రతి కాలేజ్, డిగ్రీ అయినా, ఇంజనీరింగ్ అయినా, ప్రైవేట్ అయినా, సెంట్రల్ అయినా అన్ని యూజీసీ రెగ్యులేషన్స్ కిందనే ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రూల్ బుక్ ఈక్వల్స్ టు యూజీసీ. బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుందాం. కాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల చాలామంది స్టూడెంట్స్ సఫర్ అయ్యారు. కొన్ని ట్రాజిక్ కేసెస్లో స్టూడెంట్స్ సూసైడ్ కూడా చేసుకున్నారు. దీనిమీద సుప్రీంకోర్టు సీరియస్గా రెస్పాండ్ అయింది. యూజీసీని ఈక్విటీ రూల్స్ క్రియేట్ చేయండి, డిస్క్రిమినేషన్ని ఆపండి అని ఆర్డర్ ఇచ్చింది. ఫాలోయింగ్ దాట్ ఆర్డర్ యూజీసీ 2026లో కొత్త ఈక్విటీ రూల్స్ తీసుకొచ్చింది. ఇక్కడ దాకా అందరికీ ఓకే. ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్. ఈ టాపిక్ మీకు రెలవెంట్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కమెంట్స్లో క్లియర్గా చెప్పండి. ఇలాంటి ఇష్యూస్ని ఓపెన్గా, ఫ్యాక్ట్స్తో మాట్లాడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఈ రూల్స్లో 3 కీ పాయింట్స్ వల్ల జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ సివియర్గా డిస్సాటిస్ఫై అయ్యారు. లెట్స్ టాక్ అబౌట్ దెన్ వన్ బై వన్. ఫస్ట్ పాయింట్, యూజీసీ రూల్స్లో చెప్పిందేంటంటే డిస్క్రిమినేషన్ ప్రొటెక్షన్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్ కోసం. క్వశ్చన్ సింపుల్, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేయరా? టార్గెటింగ్, ర్యాగింగ్, బయాస్, ఫాల్స్ లేబులింగ్ ఇవి జనరల్ స్టూడెంట్స్కి జరగవా? డిస్క్రిమినేషన్ అంటే ఓన్లీ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషనా, లేక డిస్క్రిమినేషన్ అంటే డిస్క్రిమినేషనా? ఈ రూల్ వర్డింగ్ ఇట్సెల్ఫ్ స్టూడెంట్స్ మధ్య డివైడ్ క్రియేట్ చేస్తోంది. సెకండ్ పాయింట్, ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఓల్డ్ ఈక్విటీ రూల్స్లో ఎవరైనా ఫాల్స్గా డిస్క్రిమినేషన్ కంప్లైంట్ ఇస్తే లీగల్ యాక్షన్ ఉండేది, కాన్సిక్వెన్సెస్ ఉండేది. కానీ కొత్త రూల్స్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్ ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినా కూడా నో యాక్షన్, జీరో కాన్సిక్వెన్సెస్. ఇది ఎలా ఫేర్ అవుతుంది? కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మీడియా ట్రయల్ స్టార్ట్ అవుతుంది. అక్యూజ్డ్ స్టూడెంట్ ఆర్ టీచర్ క్రిమినల్లా ట్రీట్ అవుతారు. ఇన్వెస్టిగేషన్ అయ్యేలోపు కెరియర్ డ్యామేజ్, మెంటల్ ట్రామా, సోషల్ ఇమేజ్ డిస్ట్రాయ్. తర్వాత ఎంక్వైరీలో ఇది ఫాల్స్ అలిగేషన్ అని ప్రూవ్ అయినా కూడా డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. కానీ కంప్లైంట్ ఇచ్చిన స్టూడెంట్ మీద ఏమీ యాక్షన్ లేదు. ఈ రూల్ మిస్యూజ్ అవ్వడా? అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. మిస్యూజ్ చేసేవాళ్లు సేఫ్గా ఉంటారు, ఇన్నోసెంట్ వాళ్ళు మాత్రం చాలా సఫర్ అవుతారు. ఇది జస్టిస్ కాదు. నౌ థర్డ్ పాయింట్, మోస్ట్ డేంజరస్ వన్. యూజీసీ చెప్పిందేంటంటే ప్రతి కాలేజ్లో ఈక్విటీ రెగ్యులేషన్ బాడీ క్రియేట్ చేయాలి. కానీ ఆ బాడీలో ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మెంబర్స్ ఉంటారు. జనరల్ కేటగిరీకి జీరో రిప్రజెంటేషన్. ఈ బోర్డ్ డిసైడ్ చేస్తుంది కంప్లైంట్ జెన్యూనా, ఫాల్సా. ఈ బోర్డ్ బయాస్డ్ అయితే, ఇన్ఫ్లుయెన్స్లో ఉంటే ఫాల్స్ కంప్లైంట్ని కూడా డిస్క్రిమినేషన్ అని డిక్లేర్ చేసే పవర్ ఉంది. ఈక్వల్ రిప్రజెంటేషన్ లేకుండా ఫేర్ జడ్జ్మెంట్ ఎలా వస్తుంది? ఈ బోర్డ్ మీద స్టూడెంట్స్ ఎలా ట్రస్ట్ పెట్టాలి? ఇప్పుడు క్లారిటీగా చెప్పాలంటే యూజీసీ ఈక్విటీ రూల్స్ ఐడియా లెవెల్లో మంచివే. డిస్క్రిమినేషన్ని ఫైట్ చేయాలి, స్టూడెంట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. కానీ సెలెక్టివ్ ప్రొటెక్షన్ జస్టిస్ కాదు. ఫాల్స్ కంప్లైంట్స్కి పనిష్మెంట్ లేకపోవడం జస్టిస్ కాదు. వన్-సైడెడ్ బోర్డ్స్ క్రియేట్ చేయడం జస్టిస్ కాదు. వాట్ షుడ్ బి చేంజ్డ్? డిస్క్రిమినేషన్ ప్రొటెక్షన్ అందరికీ ఉండాలి.
ఓన్లీ సెలెక్టెడ్ కాస్ట్స్కి కాదు. ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిన ఎవరైనా స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలి. మిస్యూజ్ స్టాప్ చేయడానికి ఈక్విటీ బోర్డ్స్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీ అందరికీ రిప్రజెంటేషన్ ఉండాలి. అప్పుడే ట్రస్ట్ వస్తుంది, అప్పుడే జస్టిస్ జరుగుతుంది. ఈ ఇష్యూలో స్టూడెంట్స్ రాంగ్ కాదు, ప్రొటెస్ట్స్ రాంగ్ కాదు. వాళ్ళు డిస్క్రిమినేషన్ కోసం ఫైట్ చేయట్లేదు, వాళ్ళు అన్ఫేర్ రూల్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఇది ఈగో ఇష్యూగా తీసుకోకూడదు, కరెక్షన్ ఇష్యూగా తీసుకోవాలి. మీ ఒపీనియన్ ఏంటి? అగ్రియా, డిసగ్రియా? కామ్గా, రెస్పెక్ట్ఫుల్గా కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి బోల్డ్, ఫ్యాక్ట్ బేస్డ్ డిస్కషన్స్ కోసం లక్ష్మీ నరసింహ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి.